మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఫైళ్ల దగ్ధం ఘటనలో కారకులపై తగిన చర్యలు చేపట్టడంతో పాటు కాలిపోయిన ఫైళ్ల రీక్రియేట్కు తగిన చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిసోడియా తెలిపారు. కడప కలెక్టరేట్కు వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ మీద ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ మీద ఉంటుంది. కూడా ఏదైతే ఫ్రీ హోల్డ్ చేశారో డాటెడ్ ల్యాండ్స్ వీళ్ళు కలెక్టర్ గారికి నేను ఇప్పుడే చెప్పడం జరిగింది. జేసీ గారు కొత్తగా వచ్చారు. వీళ్ళు అన్ని ల్యాండ్స్ ఇంకొకసారి రీఇన్క్వైరీ చేసి ఎక్కడ అయితే సరిగ్గా ట్రాన్సాక్షన్ జరిగింది అక్కడ అలౌ చేసి, ఎక్కడైతే తప్పుగా జరిగింది అవన్నీ రీకన్సిడర్ చేసి కరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చేమని మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. 2440 ఫైల్స్ దగ్ధమైనాయి. దాంట్లో 17 నిమిషాల్లో ఫైర్ టెండర్ వచ్చింది కాబట్టి 700 సేవ్ అయిపోయినాయి ఫైల్స్. మిగతా ఫైల్స్ పూర్తిగా కాలిపోయినాయి. కానీ ఆ ఫైల్స్ మళ్ళీ మేము రీక్రియేట్ చేస్తున్నాము. అవి కరెంట్ ఫైల్స్ కాబట్టి రీక్రియేట్ చేయవచ్చు. పద్ధతి మారిపోయింది. 596 జియో వచ్చింది, ఫ్రీ హోల్డ్ చేసే పద్ధతి మారింది. ఇప్పుడు మేము ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలి. కానీ ఎవరు కూడా రూల్స్ పాటించుకోకుండా, రూల్స్ లేకుండా భూమిలో అన్యాక్రాంతం చేయడం కానీ ఇట్లాంటివి చేయడం దానికి వీలు ఉండేది కాదు. అలా జరిగి ఉంటే దాన్ని సరి చేయాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉంది. మేము సరి చేస్తాం. ఇంచుమించుగా ఇప్పుడు మా స్టేట్మెంట్స్ ప్రకారంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే 15,000 ఎకరాలు డీ పట్టా భూములు, 5,000 ఎకరాలు 22A ఉండొచ్చు, కానీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళతో మా దృష్టిలో వచ్చింది ఏంటంటే అది ఒక 50,000 ఎకరాల దాకా డీ పట్టా భూములు ఉండొచ్చు. అంటే ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా జరగలేదు. సస్పెక్ట్స్ మాత్రం చాలామంది ఉన్నారు, 5-6 ఉన్నారు. వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫైనల్గా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఫైనల్గా చెప్పే పరిస్థితిలో మేము ఉంటాం. లోపల వాళ్ళే చేశారని చాలా వరకు నమ్మకం, మేము కూడా అదే నమ్ముతున్నాం. పాత చిత్తూరు జిల్లా తీసుకుంటే 2,15,000 ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయిపోయింది. అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాము, అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాము. మేము మా టైం తీసుకుంటాం. ఇప్పుడు హడావుడిలో ఏది లేకుండా అన్నీ సరి చేస్తాం. థ్యాంక్ యూ. దాంట్లో నేను కాదనట్లేదు, ఎంక్వైరీలు అన్నీ బయటకు పడతాయి.